గుంటూరు జిల్లా పలకలూరుపేట వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న సమావేశ మందిరంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కోఆర్డినేటర్ లక్ష్మీ నరసింహ, యూనియన్ సలహాదారు డిఆర్ఆర్ రావు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ ఇప్పటికే ఎన్నో సేవలు అందిస్తున్నాయని, జర్నలిస్టుల పక్షాన పక్షపాతిగా వ్యవహరిస్తూ వాళ్ల సమస్యలను కేంద్రం వరకు తీసుకెళ్లేందుకు ఆల్ ఇండియా లెవెల్లో విస్తరింపచేసే క్రమంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, అంతకు మునుపు రాష్ట్ర కమిటీలో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ యూనియన్ వ్యవస్థాపకులు పెను మార్పులు చేపట్టారని ఆయన తెలియజేశారు. సమావేశంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి కీలక విషయాలు తెలియజేశారు. డీజేయూ పేరుతో అనధికారికంగా ఎవరైనా సమావేశాలు ఏర్పరిస్తే చట్టపరమైన చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. యూనియన్కి అసోసియేషన్కి తేడాలు ఉన్నాయని, పాత్రికేయ మిత్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన తెలియజేశారు. డీజేయూ యూనియన్ని అధికార ముద్రణ ద్వారా ఆ తేడాలు గమనించవచ్చని ఆయన మరోమారు తెలియపరిచారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం. విస్తరించాలని చెప్పేసి కూడా ఈ యొక్క జర్నలిస్టుల ఈ రాష్ట్ర కమిటీ తీర్మానం డీజేయూ నిర్ణయించడం జరిగింది. తర్వాత ఎప్పటికప్పుడు కూడా జాతీయ కోఆర్డినేషన్తో తర్వాత మాకు రావు గారు ఈ రాష్ట్రంలో సలహాదారుగా ఉన్నటువంటి రావు గారి సలహా మేరకు ఈ రాష్ట్ర కమిటీని ముందుకు తీసుకుపోయి బలోపేతం ఈ యొక్క డీజేను బలోపేతం చేయడానికి నా వంతు కర్తవ్యంగా కృషి చేస్తానని చెప్పేసి హిందూ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈశ్వర్రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు డీజే. जिंदाबाद जिंदाबाद डीजेयू जिंदाबाद 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 डीजेयू जिंदाबाद